హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. నిన్నటి మార్కెట్ని ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ మూవ్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రెండ్ కంటిన్యూ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకు ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని కన్సిడర్ చేస్తున్నా అంటే మార్కెట్ ఏదర్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని భయపెట్టడం కానీ లేదా టువర్డ్స్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడం కానీ చేయలేదు. సో అంటే మార్కెట్లో ఈ లెవెల్లో బయర్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నా అంటే మార్కెట్ ఎండ్ అయ్యేసరికి ఎలాగో ఈ బయర్స్ అయితే ఉన్నారు మార్కెట్లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఎప్పుడైనా మార్కెట్ ది ప్రీవియస్ డే ట్రెండింగ్లో ఉంటే నెక్స్ట్ డే మార్కెట్ ఏదర్ కన్సల్టేట్ అవ్వడం కానీ లేదంటే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ మూవ్ అవ్వడం కానీ చేస్తుంది. ఇలా డౌన్ సైడ్ రాదా అంటే వస్తుంది, కానీ చాలా రేర్ కేసెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ నెక్స్ట్ డే కన్సాలిడేట్ అవ్వడం కానీ లేదంటే ట్రెండ్ కంటిన్యూ చేయడానికి మాత్రమే చూస్తుంది. మీరు చూస్తే ఇవాళ మార్కెట్లో అదే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్మెంట్ని ట్రెండ్ కంటిన్యూ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఇమీడియట్గా గ్యాప్ అప్ ఫిల్ చేసి రిజెక్షన్ అయితే తీసుకుంది. ఈ మూవ్మెంట్ యొక్క సైకాలజీ అనలైజ్ చేద్దాం చూడండి. ఇక్కడ 50,500 రౌండ్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ని చూసి డెఫినెట్గా మార్కెట్లో ర్యాండమ్ సెల్లర్స్ అయితే ఎంటర్ అయి ఉంటారు. నెక్స్ట్ మూవ్ కనుక చూస్తే ఈ ర్యాండమ్ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ హిట్ చేస్తూ మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఈ క్యాండిల్లో ర్యాండమ్ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మూవ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 50,000 రౌండ్ లెవెల్ ఉంది. సో ఇక్కడ రిటైలర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఓకే, నిన్న మార్కెట్ మొత్తం ఒక అప్ సైడ్ అయింది, ఇవాళ కూడా మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అయితే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ 51,000 ఒక గ్రేట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అంత ఈజీగా బ్రేక్ చేయదు. సో ఇక్కడ నుంచి షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఒక ఎగ్జంప్షన్తోనే ఇక్కడ నుంచి షార్ట్ పొజిషన్స్ని మొదలు పెడతారు. ఎప్పుడైతే షార్ట్ పొజిషన్స్ని మొదలు పెడతారో నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎస్ఎల్ని హిట్ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే 51,000ని బ్రేక్ చేస్తూ టువర్డ్స్ అప్ సైడ్ అయితే మార్కెట్ మూవ్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ 51,000 లెవెల్ని బ్రేక్ చేసిందో ఈ లెవెల్లో రీటైలర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఓకే, మార్కెట్ 51,000 బ్రేక్ చేసింది, నేను ఇక్కడ ఎస్ఎల్ అయితే మార్కెట్ ఇచ్చేసాను, సో ఇక్కడ బై పొజిషన్స్ని తీసుకుందాం, డెఫినెట్గా మనకు ప్రాఫిట్ అయితే వస్తుందని చెప్పేసి ఈ లెవెల్లో బై పొజిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఎస్ఎల్ కూడా హిట్ చేస్తాం, మార్కెట్ టువర్డ్స్ అయితే డౌన్ సైడ్ మూవ్ అయింది. నేను ఇవాళ ఈ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను రాదర్ దెన్ బయింగ్. బట్ నాకు బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ చాలా వీక్గా అనిపించింది. ఎందుకంటే నిఫ్టీ డే హైని కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఈ లెవెల్లో నిఫ్టీ ఎప్పుడెప్పుడు డౌన్ సైడ్ మూవ్ అవుదామా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి టువర్డ్స్ డౌన్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందో నిఫ్టీ అయితే రాకెట్ స్పీడ్లో టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయిపోయింది. నేను ఆ స్క్రీన్ తీసా చూడండి. సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్లో బయర్స్ అయితే ట్రాప్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఈ బయర్స్ ఉన్నారు. డెఫినెట్గా మార్కెట్ ఈ బయర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయాలి, అంటే టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. ఎలా అయితే అప్ సైడ్ మూవ్ అయిందో అంతే స్పీడ్తో టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది వీళ్ళ యొక్క ఎస్ఎల్ని హిట్ చేస్తూ. సో ఇప్పుడు మార్కెట్లో ఈ సెల్లర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈ బయర్స్ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఫీవో అప్లై చేస్తే మోర్ దెన్ 0.6% అయితే రిట్రేస్ అయిపోయింది. అంటే ఈ లెవెల్లో ఉన్న బయర్స్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ సెల్లర్స్ ఉన్నారు. ఈ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ అయితే హిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 50,000 లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. ఎవరైతే ఈ లెవెల్లో ఎంటర్ అవ్వలేకపోయారో డెఫినెట్గా ఒక చిన్న రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక చిన్న రిట్రేస్మెంట్ వచ్చిందో ఫోమోతోనే సెల్లర్స్ ఈ లెవెల్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు మార్కెట్కి ఈ సెల్లర్స్ యొక్క లిక్విడిటీ దొరికింది అండ్ ఈ లెవెల్ ఎంటర్ అయ్యే ర్యాండమ్ సెల్లర్స్ యొక్క లిక్విడిటీ దొరికింది. సో మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ మూవ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ నుంచి మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ ఎందుకు వెళ్ళిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇదే లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇక్కడ 50,500 రౌండ్ లెవెల్ ఉంది. అంటే లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ అయితే ఫోల్డ్ చేసి ఉన్నారు. అండ్ వీళ్ళు మార్కెట్ని అంత ఈజీగా టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే డ్రాక్ చేయనియారు. సో మార్కెట్ డెఫినెట్గా అప్ సైడే వెళ్ళాలి.
అదొక రీజన్. ఈ లెవెల్ నుంచి మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ ఎందుకు వెళ్ళిందో అనేది. డేటా స్క్రీన్ మీద ఇస్తా, పాజ్ చేసి ఒక 1 మినిట్ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిసేపు ఒక జోన్లో అయితే ట్రావెల్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 3 టైమ్స్ అయితే అప్ సైడ్ మూవ్స్ అయితే ఇచ్చింది. సో కొద్దిసేపు ఈ జోన్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని అక్యుములేట్ చేసుకుంటున్నాయి. ఈ మూవ్స్ మీకు అర్థం కావాలంటే డెఫినెట్గా కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అయితే మీకు ఐడియా ఉండాలి. బట్ ఈజీగా అర్థమయ్యేలాగా కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తా చూడండి. మీరు ఆప్షన్ చైన్ డేటా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్లో 51,000 లెవెల్లో లాట్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్ అండ్ పొజిషనల్ ప్లేయర్స్ అయితే డేటాని అయితే ఈ లెవెల్కి షిఫ్ట్ చేశారు. అంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ డ్రాగ్ అయితే చేయనియరు. అండ్ నెక్స్ట్ ఈ 52,000 లెవెల్కి కాల్ రైటర్స్ అయితే వాళ్ళ యొక్క పొజిషన్స్ని షిఫ్ట్ చేశారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ లెవెల్ 51,000 అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ 50,500 అండ్ నెక్స్ట్ ఈ లెవెల్ 52,000. సో ఇక్కడ ఈ పుట్ రైటర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్ నుంచి 51,000 లెవెల్కి వాళ్ళ యొక్క డేటాని అయితే షిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కాల్ రైటర్స్ అనేవాళ్ళు 51,000 లెవెల్స్ నుంచి 52,000 లెవెల్కి అయితే వాళ్ళ యొక్క డేటాని అయితే షిఫ్ట్ చేస్తారు. అంటే మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ ట్రెండ్లో అయితే ఉంది. ఆ డేటా స్క్రీన్ మీద ఇస్తా, పాజ్ చేసి ఒక 1 మినిట్ అయితే అబ్జర్వ్ చేయండి. ఈ మూవ్కి మెయిన్ రీజన్ అదే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మూవ్ వస్తుందని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ అయితే డైరెక్ట్ అయితే ర్యాలీ చేసింది. అంటే నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 మంత్ కంటిన్యూస్గా అయితే చూడండి. మీ మార్కెట్ థింకింగ్ డెఫినెట్గా మారిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.